శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్ పై ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమారి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన మెడికల్ క్యాంపులో 300 మంది వాకర్స్ వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారని తెలిపారు. మెడికల్ క్యాంపులో పటుత్తు పరీక్ష, షుగర్, బీపీ, పల్స్ తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, నర్సింగ్ సూపర్వైజర్ అరుణ్ కుమారి, గోపి, శ్యామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నాడా నుంచి బాగా వాకింగ్ అవి చేస్తూ కొంచెం ఎక్కువ చూపిస్తా ఉన్నాను. ఎస్పెషల్ పట్టినది ఇది 2 months నుంచి మోకాలు నొప్పి వచ్చి చేయట్లేదు. చేయండి, వాకింగ్ చేయండి. రోజు ప్రతిరోజు కనీసం షుగర్ 164 ఉంది సార్. 164 అనేది యాక్చువల్గా నార్మల్ అనే కానీ హై నార్మల్. ఆ రేంజ్కి వస్తే 5 ఉంది. కాబట్టి సుమారుగా తిన్న తర్వాత 140 లోపు ఉంటే మంచిది. ఈ ఏజ్ కూడా ఉంది కదన్నా, సో 140 లోపు ఉంటే మంచిది. ఈ మారిన స్పీడ్ యుగంలో ఉరుకులు పరుగుల దైనందిన జీవితంలో ఆరోగ్యపరంగా ప్రజలందరూ కూడాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ రోజులు చూస్తూ ఉంటే 20-30 సంవత్సరాల్లోనే బీపీ, షుగర్లు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఈ మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయినాయి. అలాగే మనం ఈ మధ్య రీలు చూస్తూ ఉన్నాం, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావడం కానీ, హార్ట్ సంబంధించిన జబ్బులు రావడం కానీ జరుగుతూ ఉంది. అలాగే సరైన సన్ ఎక్స్పోజర్ లేకుండా సూర్యరశ్మి పడుకొని ఉండటం వల్ల కూడాను ఎముకలను కూడా మెత్తబడిపోయి అనేక రకమైన జబ్బుల్ని చిన్న వయసు నుంచే ఫేస్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచి వీటన్నిటికీ ఒక అవగాహన కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఒంగోలు రంగారెడ్డి చెరువు దగ్గర మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఎముకల పట్టుతో పరీక్ష, అలాగే షుగర్ పరీక్ష, తర్వాత ఈ షుగర్ పేషెంట్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి సెన్సేషన్ కోల్పోతున్న వాళ్ళ కోసం ఫుడ్ సెన్సేషన్ టెస్టు, ఇలాంటి 6 రకాల టెస్టులు అనేవి మనం ప్రజలందరి కోసం అందిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు చూసాం, ఈ రోజు వరకు చూసినా కానీ ఆల్మోస్ట్ అందరూ కూడాను ఈ బిఎండి ఈ ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, బీపీ కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండటం కానీ మనం చూడటం జరిగింది. మనం కోవిడ్ టైంలో మీరు అందరూ గమనించే ఉంటారు, అందరికి కూడా డి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో అది డి విటమిన్ అనేది మన ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంటుంది అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మన బాడీని రోగ నిరోధశక్తిని పెంచి స్ట్రెంథెన్ చేసి ఈ చిన్న జబ్బులు ఏదైతే వాటిని తట్టుకుని నిరోధశక్తి వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు కొంచెం కష్టమైనా కానీ ఈరోజు మన బిఎండి టెస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ టెస్టులని, ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని కోరుకుంటూ, మీ అందరికీ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్ ఎప్పుడు అండగా తోడుగా నిలుస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా వైద్యపరంగా మన గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకున్నా కానీ శ్రీరామ్ హాస్పిటల్ రావచ్చు. ఇక్కడ ప్రతి నెల మొదటి గురువారం అన్ని రకాల టెస్టులు, సుమారుగా 11 రకాల టెస్టులను ఉచితంగా చేసి మీ ఆరోగ్యం మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిలో థైరాయిడ్ టెస్ట్ కూడా, ఈసీజీ టెస్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ క్యాంపుని, ఈ సర్వీస్ని మీరందరూ కూడా, ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఈ రంగారెడ్డి చెరువు మీద మీ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను.